తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. అలిపిరి టోల్ గేట్ సమీపంలో చిరుత సంచరించింది. వేకువజామున జింకపై దాడి చేసింది. టోల్ గేట్ సమీపంలో జింకను చంపేసింది. చిరుత సంచారంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు అలర్ట్ అయ్యారు. చిరుత జాడ కోసం ట్రాప్ కెమెరాలు అమర్చారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. అలిపిరి టోల్ గేట్ సమీపంలో చిరుత సంచరించింది. వేకువజామున జింకపై దాడి చేసింది. టోల్ గేట్ సమీపంలో జింకను చంపేసింది. చిరుత సంచారంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు అలర్ట్ అయ్యారు. చిరుత జాడ కోసం ట్రాప్ కెమెరాలను అమర్చారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మోహన్ ప్రసాద్. స్వాతి, తిరుమల తిరుపతిలో చిరుత కదలికలు కొనసాగుతూనే ఉన్నాయి. భక్తులు సంచరించేటటువంటి ప్రాంతాలకు సమీపంలో చిరుత సంచరిస్తుండడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. తాజాగా అలిపిరి టోల్ గేట్ వద్ద చిరుత సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి జింకపై దాడి చేసి చంపివేసినటువంటి ఘటన ఇవాళ వేకువజామున సంభవించింది. నిత్యం వాహనాల రద్దీ ఉండేటటువంటి ఈ ప్రాంతంలో చిరుత సంచరించడం, అదేవిధంగా జింకపై దాడి చేసి చంపివేసినటువంటి ఘటన వెలుగు చూడడంతో శ్రీవారి భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు టీటీడీ విజిలెన్స్ అధికారులైతే అప్రమత్తమయ్యారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది దాదాపు 200 మంది సిబ్బంది వరకు కూడా విధుల్లో ఉంటారు. అదేవిధంగా నిత్యం వాహనాల తనిఖీ నిర్వహించేటటువంటి ప్రాంతం, అలాంటి ప్రాంతం వద్ద కూడా చిరుత సంచరిస్తూ జింకపై దాడి చేసినటువంటి నేపథ్యంలో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు ఆ ప్రాంతంలో చిరుత కదలికలను గుర్తించేటటువంటి కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. స్వాతి.